ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்ధ్యం స్వం శృతి శతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. రెండో పాసురం. వైయత్తు వాజ్మీర్గాళ్ నాముం நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பயத்துயின்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு ஜுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ఏలోరెంబావాయ్. ఈ రెండవ పాసురంలో ఆండాళ్ తల్లి ఈ వ్రతం చేయాలంటే, ధనుర్మాస వ్రతం చేయాలంటే చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అనేటటువంటి వాటిని చెప్తున్నారు. సంస్కృతంలో చెప్తే శ్లోకము అంటాం, తెలుగులో చెప్తే పద్యము అంటాం. ఇది ద్రావిడ భాషలో తమిళంలో ఉన్నటువంటి విషయం కనుక దీనిని పాసురము అని అంటాం. ప్రియ భగవద్బంధులారా, ఆనాడు ఆ తల్లి స్వామిని పొందడం కోసం తమిళ భాషలో చెప్పింది కనుక అదే పదాన్ని, అమ్మవారి నోటి వెంట వచ్చినటువంటి అదే పదాలను, అదే భాషను కొనసాగిస్తూ ఇప్పటికీ మనం అనుసరిస్తే అది ఎంతో గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అమ్మవారు ఇందులో ఎంత చక్కగా సందేశాన్ని ఇస్తున్నారు చూడండి. వైయత్తు వాజ్మీర్గాళ్, దుఃఖమయమైనటువంటి ఈ సంసారంలో ఉంటూ సుఖాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నారా మీరు? అయితే రండి వ్రతానికి. అంటే యోగ్యత, ఎలిజిబిలిటీస్ అంటుంటాను చూసారా. అంటే ఎవరు చేయాలండి వ్రతము అంటే, మేము సుఖంగా ఉండాలండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, అందరూ రండి వ్రతానికి అని చెప్తున్నారు. ఎవరికి ఉండదండి? కాబట్టి అందరినీ పిలుస్తున్నారు అమ్మవారు. కులము, లింగము, జాతి, మతము, వర్ణము ఎటువంటి భేదాలు లేవు, అందరూ వచ్చేయచ్చు అన్నమాట ఈ వ్రతం చేయడానికి. వైయతు వాజ్మీర్గాళ్, ఎవ్వళ్ళను ఒక్కళ్ళు అనగలరండి ఇంత పెద్ద విశ్వంలో అవును నేను శాశ్వతంగా ఉండిపోతాను అని? ఎంత గొప్ప లక్షాధికారైనా, ఎన్ని మిలియన్ బిలియన్ డాలర్లున్నా, ఎట్లా ఉన్నా కూడా ఎవ్వరు ఉండేవాడు కాదు అని వాడికి కూడా తెలుసు. నిజమైన ఆనందం కావాలంటే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి కదండి. రసో వయసః రసం ఏషః అయం లబ్ధ్వానందో భవతి అని అంటారు. ఇంతకంటే గొప్ప ఆనంద రసుడైనటువంటి వాడు, అలాంటి ఆనందమయుడైనటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్తే ఆయన యొక్క గుణము మనకి ఆ ఆనందాన్ని ఇస్తుంది. ఆయన యొక్క కీర్తనం ఆనందాన్ని ఇస్తుంది.
అందుకే తిరుమల వెంకటాచలంలో స్వామివారి అక్కడ ఉన్నటువంటి చోటుని ఏమంటాం మనం? ఆనంద నిలయము అని అంటాం. అంటే ఆనందమంతా కూడా అక్కడ నిలయమైపోయి ఉన్నదన్నమాట. ఆనంద నిలయంలో స్వామి ఉన్నాడని అంటారు, తప్పండి. ఆయన ఆనందుడు కనుక, ఆయన ఉన్నాడు కనుక అది ఆనంద నిలయమైంది. ఎందుచేతనంటే ఆయన ఆనందమయుడు కదా. ఆయన ఆనందమయుడు కనుక, ఆయన ఉన్నాడు కనుక ఆ స్థలానికి పేరు ఆనంద నిలయము అని అయింది. ఆండాళ్ తల్లి చెప్తుంది, సుఖాన్ని పొందాలి ఈ లోకంలో అని అనుకునే వాళ్ళందరూ కూడా రండమ్మా ఈ వ్రతానికి. నాముం నంపావైక్ సెయ్యం కిరిసైగల్ కేళీరో. ఈ వ్రతం చేయడానికి ఏం కావాలో చెప్తున్నా వినండి. తిరుప్పావై దివ్య ప్రబంధంలో చాలా పాసురాలలో, ఇంచుమించుగా అన్ని పాసురాలలో కూడా వినండి 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 అని చెప్తుంది ఆండాళ్ తల్లి. అంటే మనం బాగా శ్రవణం చేయాలన్నమాట. ఆండాళ్ తల్లి ఏం చెప్తుంది ఇక్కడ? నేను ఈ వ్రతానికి ఏం చేయాలో ఏం చేయకూడదో నియమాలు చెప్తాను వినండి. ఇంకా ఏం చేయాలట? ప్రధానంగా ఏం చేయాలట ఈ వ్రతంలో? పై ఎత్తు ఇంద్ర పరమన్ అడి పాడి. అగో అక్కడ ఆదిశేషువు పైన స్వామి హాయిగా విరాజమానుడై పవళించి, నిదానంగా మెల్లగా పవళించి ఉంటాడట. ఇలాగ చీమ యొక్క కాలు ఇలా చిటుక్కుని కదిల్చినా కూడా శబ్దం వినిపిస్తుందట అక్కడ. అలాంటి ప్రశాంతత ఉంటుందట అక్కడ. అలా పవళించి ఏం చేస్తుంటారు స్వామి యోగ నిద్రలో? మనందరి యొక్క ఆర్తనాదాలను వినడం కొరకై యోగ నిద్రలో ఉంటారు స్వామి. ఆ పక్కన ఎవరున్నారు? అమ్మవారు ఉన్నారు కదండి. ఆ అమ్మవారు ఉన్నప్పుడు ఈయనలా పవళించి ఉంటే ఆవిడ పాదసేవ చేస్తూ ఉంటుంది. అటువంటి స్వామిని మనం కీర్తిద్దాం. ఆడి పాడి, అటువంటి స్వామి యొక్క అడి అంటే పాదములు, పాదములను పాడదాము అని అంటుంది కదండి. నిలబడ్డ స్వామి ఎటో వెళ్ళిపోవచ్చు, కూర్చున్న స్వామి లేచి వెళ్ళిపోవచ్చు, పడుకున్న స్వామి అయితే ఇక లేచే ప్రశ్న లేదు, హాయిగా పాడుకుందాం మనం. మా జానకి చెట్టపట్టగా మగరాజు వైతివి అని అంటారు త్యాగరాజుల వారు. ఆ పక్కన అమ్మవారు లేకుండా ఆయన ఉంటే ఏముంది, మాకేమక్కర్లేదు, అమ్మవారితో కూడి ఉండాలి స్వామివారు. కనుక స్వామి అలాగా పాలకడలి పైన పవళించి అమ్మవారి కూడా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క శ్రీపాదములను పాడదాం. అంటే స్వామి యొక్క కీర్తన చెయ్యాలి, సంకీర్తన చెయ్యాలి 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 అని చెప్తుంది ఆండాళ్ తల్లి. సరే, ఇంక ఈ వ్రతంలో భాగంగా ఏం చేద్దాం? నెయ్యుణోం పాలుణోం నాట్కాలే నీరాడి. నెయ్యుణోం అంటే మేము నెయ్యి తీసుకోం, పాలుణోం పాలు తీసుకోం. స్వామిని పొందే వరకు కూడా మేము నెయ్యిని తీసుకోము, పాలను తీసుకోము. ఇంకా అంతేనా? నాట్కాలే నీరాడి, ప్రాతకాలంలో స్నానం చేస్తాం. చూడండి ఎందుకు చెప్తుంది ఆండాళ్ తల్లి అంటే నెయ్యి, పాలు ఇవన్నీ కూడా భోగ వస్తువులు, అంటే చాలా గొప్ప భోగ్య వస్తువులు అన్నమాట. స్వామి దూరంగా ఉన్నాడు. స్వామి దూరంగా ఉన్నప్పుడు ఆ భోగ్య వస్తువులన్నిటినీ స్వీకరించాలనిపిస్తుందా? అనిపించదు. స్వామికి ఏమిష్టం? మనం చక్కగా అన్ని భోగాలను అనుభవిస్తూ సంతోషంగా ఉంటే ఇష్టం. మరి కానీ స్వామి దూరంగా ఉన్నాడు. మరి ఇలా దూరంగా ఉన్నటువంటి స్వామిని ఎలాగా మెప్పించాలి? స్వామి మరి నువ్వు దగ్గరకు వచ్చే వరకు, నిన్ను మేము చేరుకునే వరకు కూడా, పొందే వరకు కూడా నెయ్యుణోం పాలుణోం, నెయ్యి తినము, పాలు తినము అని అంటుంది. ఏంటంటే పాలు ఎవరైనా తింటారా? కానీ ఎందుకు అలా అంటుంది ఆండాళ్ తల్లి అంటే, ఎటువంటి భోగ వస్తువులు భగవంతుని మరిపింపచేసే విధంగా ఉండేటటువంటి ఏ విధమైనటువంటి భోగ్యాలు కూడా మాకు వద్దు. నాట్కాలే నీరాడి, ఇంత పెద్ద చలికాలం కదా, గడగడ వణికేటటువంటి చలి. ఈ చలికాలంలో స్వామి వింటున్నావా? ఈ చలికాలంలో
మేము చాలా పొద్దునే ప్రాతకాలంలోనే లేచి చన్నీటితో స్నానం చేస్తాం ఇలా చెప్తుంది. ఎందుకు? ఆయన భయపెట్టేస్తుంది. అయ్యయ్యో ఎంత కందిపోతారమ్మా, ఎంత కష్టపడతారు అని ఆయన కష్టపడాలి. చూడండి, మయ్యట్టు ఎజుదోం, కళ్ళకి మేము కాటుక దిద్దాము. అదేంటమ్మా అంటే నువ్వే రావాలి, నువ్వే కాటుక దిద్దాలి మాకు, అప్పటి వరకు మేము కాటుక పెట్టుకోము. మలరిట్టు నా ముడియోం, జడలో మేము ముడిలో మేము పూలను ముడుచుకోము. ఎందుకు? నువ్వే రావాలి, నువ్వే మా తలలో పెట్టాలి కదండి. స్వామి అలాగా పూలు తీసుకొచ్చేసి ఈ గోపెమ్మకు వెనక అలంకరించి అబ్బో ఇలాగున్నావే అలాగున్నావే అని ఆయన ఏదో కాస్త గిచ్చి గిల్లి ఏదో సరసం ఆడుతుంటే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలాగే కాటుక పెట్టాలి. ఎలా కాటుక ఇలా పెట్టినట్టు పెట్టేసి ఈవిడ అందులో తీసుకుని ఆయన బుగ్గకో చుక్క పెట్టేసి ఆయన కాటుక చుక్క తీసుకొచ్చి ఈవిడ బుగ్గకో చుక్క పెట్టేసేసి అలాగా సరదాలుగా సరస సల్లాపాలుగా ఆయన వీరిని అలంకరిస్తూ వీరు ఆయనను అలంకరిస్తుంటే ఆనందం ఉంటుంది. నువ్వు లేకుండా మాకెందుకు ఈ అలంకరణలన్నీ, కాటుకెందుకు, భోగాలెందుకు, పూలెందుకు అక్కర్లేదు. ప్రేయసీ ప్రియులు కలిసి ఉన్నప్పుడు ఆ చంద్రుడు, వెన్నెల, పుష్పాలు, పరిమళాలు, ఏదో మంచి ఒక జింకలు ఇలాంటివన్నీ చూస్తుంటే ఇంకా ఆనందంగా ఉంటారు ఇద్దరు కూడా. అదే ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పుడు అదే చంద్రుడు, అదే పుష్పాలు, అదే ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఇంకా బాధేసేస్తూ ఉంటుంది. ఆహా నా భర్త లేడు దగ్గర, నా ప్రియుడు లేడు దగ్గర అని ఇంకా కూడా విరహం ఎక్కువవుతుంటుంది. ఇవన్నీ కూడా బాధించేటటువంటి అంశాలుగా కనిపిస్తుంటాయన్నమాట. సరిగ్గా అటువంటి ప్రేమలో ఉన్నారు గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ పట్ల. అందుచేత బెదిరించేస్తున్నారండి. అసలు ఒక రహస్యం అండి, పరమాత్మను చూసి భయపడటం అలవాటైపోయింది కాబట్టి మనమంతా ఇలా ఉన్నాం. కానీ అసలు పరమాత్మను ప్రేమిస్తే ఉండే ఆయనని కనుక నిజంగా నిజమైన మనస్సుతోటి కనుక ప్రేమిస్తే మనం ఆయన్ని శాసించగలుగుతాం. కానీ మనం అలా ప్రేమించకుండా నాకు ఇది కావాలి అది కావాలి అని బెగ్గింగ్ అంటాం. పొద్ద సుమాను అడుక్కోవటమేనాయో మనం. ఇలాగా ఆయన్ని చూసి భయపడుతూ అడుక్కుంటూ ఉంటే ఎప్పటికీ దూరంగానే ఉంటాం. ఆయనకు మనకు ఉండేటటువంటి బంధాన్ని గుర్తించలేం. కానీ మన ఆండాళ్ గోష్ఠి అటువంటిది కాదు కదా, పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి గోష్ఠి. అందుకని చెప్తుంది, నెయ్యున్నాం పాలున్నాం, మేము తినమంతే, నువ్వు వస్తావా రావా, నువ్వు లేవు కదా అంటే కొద్దిగా ఏదో పనిలో ఉన్నానమ్మా ఆలస్యం అవుతుంది, అలాగే చేసుకొని పనులన్నీ చేసుకో, కానీ నువ్వు వచ్చే వరకు మేము తినం సుమా, మాకు ఎటువంటి భోగభాగ్యాలు వద్దు సుమా, చల్లటి నీళ్ళతో పొద్దుటే లేసి స్నానం చేస్తాం. ఓ సరేనా ఇలా చెప్తుంది. ఆయన్ని భయపెట్టేస్తుంది ఆండాళ్ళ తల్లి. అందుకే మనం తని శ్లోకంలో కూడా చెప్తారు పరాశర భట్టర్ల వారు, ఉద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిర సిద్ధం అధ్యాపయంతి. అధ్యాపకురాలు పిల్లల్ని కనుక ఎలా చేయి అలా చేయకూడదు, ఎలా చెప్తారో అలా చేస్తుంది ఆండాళ్ళ తల్లి. మలరెట్టు నా ముడియోం, ఇప్పటిదాకా ఏమేమి చెయ్యకూడదో చెప్పింది, ఏమేమి తాము చెయ్యబోమో చెప్పింది, ఇకపైన ఏమి చెయ్యాలో చెప్తుంది. అలాగే చెయ్యాదన చెయ్యోం తీ కురళై సెండ్రు ఓదోం, పెద్దలు చేయని పనులను మేము చెయ్యము. సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా లోతుందండి ఇందులో అర్థం. పెద్దలు చేయని పనులను మేము చెయ్యము అంటే ధర్మ మార్గాన్ని తప్పము. తీక్కురులై సెండ్రు ఓదం, పనిగట్టుకొని ఒకళ్ళ గురించి చెడ్డ మాటల్ని మేము మాట్లాడం. ఇదండి వ్రతం ప్రధానంగా మనం ఆచరించవలసినటువంటివి. ఇంకా ఏం చేయాలి? అయ్యముం పిచ్చయం ఆందనయం కైకాట్టి, అంటే మంచి సత్కారాలు సన్మానాలు పండితులకు అలాగే పెద్దలకు జ్ఞానపురుషులకు అనేకమైన సన్మానాలు చేస్తాం. బీదలకు ఆర్తులకు అనేకమైన దాన ధర్మాలను చేస్తాం. ఎలా చేస్తాం? ఆందనయం కైకాట్టి, మనకేం పనికిరాదో అది వాళ్ళకి ఇవ్వడం కాదండి. దానం అంటే అది కాదు, వారు ఆనందపడే విధంగా మనం ఇవ్వాలి. అది దానం చేయడం అంటే. అలా ఇస్తాము అంటుంది ఆండాళ్ళ తల్లి. చూడండి, ఆందనయం కైకాట్టి
ఉయ్యుమారెಣ್ಣి ఉగందు ఏలోరెంబావాయ్. ఉజ్జీవించేటటువంటి ఈ విధానాలను అనుసరించి మేమందరం కూడా ఈ వ్రతాన్ని చేస్తాము అని అంటూ 2వ పాశురంలో వ్రత నియమాలన్నింటినీ, చేయవలసిన పనులను, చేయకూడని పనులను అన్నింటినీ కూడా ఆండాళ్ తల్లి మనకు అనుగ్రహిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.